ఆరిఫ్ అక్కడ ఆరిఫ్ అటే ఉండు. జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి. జై 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 గుర్తు అభయం నల్లగొండలో నవోదయం ప్రతి గుండెలో యువోదయం. పిడికిలిలో ఉడుకు రక్తము పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటి మార్చగలదు నిరుద్యోగ తలరాత. ఉంది నీకు డేరింగ్ సీఎం రేవంత్ అన్న చేయూత సోనియమ్మ రాహుల్ గాంధీ కార్గే దీవెన ఉంది. మచ్చలేని జానారెడ్డి రాజనీతి నీలో ఉంది. తెలంగాణ మట్టిలోని పౌరుషమై అడుగువై పార్లమెంటు పట్టికలో ఎంపిక సంతకం చెయ్యి. జై 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 గుర్తు అభయం నల్లగొండలో నవోదయం ప్రతి గుండెలో యువోదయం. జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్. సాగర్ గోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల జనం కూడా. హుజూర్ నగరు దేవరకొండ సూర్యాపేట హంగుమని మ్రోగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట. నాడు కాదు నేడు కూడా నల్లగొండ జిల్లా పల్లె మండల్ టౌను కాంగ్రెస్ పార్టీ కిల్లా. ఇందిరమ్మ రాజీవులు ఇచ్చిన ప్రాణాల గుర్తు. జై 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 గుర్తు అభయం నల్లగొండలో నవోదయం ప్రతి గుండెలో యువోదయం. జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన మిర్యాలగూడలోని స్థానిక 39వ వార్డు అదేవిధంగా 23వ వార్డులో గల మసీదులలో శుక్రవారాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో ముస్లిం మిత్రులు మసీదులకు వస్తారు కాబట్టి మరి వార్డు అధ్యక్షులైనటువంటి సలీమన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా 23వ వార్డు తరపు నుంచి ఆధ్వర్యంలో అన్ని మసీదులకు కూడా తిరుగుతూ కుందూరు రఘువీరారెడ్డి గారికి రాబోయే 13వ తారీఖు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీ వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క ముస్లిం సోదరులను ఓట్లు కోరడం జరిగింది. ఈ ద్వారా మీడియా ద్వారా కూడా ప్రజలకు స్థానికంగా ఉన్న మిర్యాలగూడలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు కూడా ముస్లింలకు కూడా చెప్పేది ఏంటంటే మోదీ ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి
మైనార్టీస్కి తీరని అన్యాయం చేస్తుంది. ఇప్పుడు మీరు రీసెంట్గా చూడొచ్చు, అమిత్ షా గారు చెప్పింది కానివ్వండి, మోదీ గారు చెప్పింది కానివ్వండి, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ముస్లింల రిజర్వేషన్లు తీసేసి వేరే కులాలకు ఇస్తారని చెప్పి వాళ్ళు బాజాప్తగా స్టేజీల మీదనే చెప్పే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ముస్లిం మైనార్టీస్కి సంబంధించిన రిజర్వేషన్లు పీకేస్తామని చెప్పి ఈరోజు మోదీ ప్రభుత్వం ముస్లిం ప్రజలని ఇబ్బంది పెడుతుంది. మరి అలాంటి పరిస్థితులలో ముస్లిం మత పెద్దలందరూ కూడా, ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఒకసారి గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీస్కి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు దేశం మొత్తం కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చారు. మరి ఇలాంటి ఒక అవసరం ఉన్న సమయంలో మైనార్టీ పెద్దలు, మైనార్టీ నాయకులు, అదేవిధంగా మైనార్టీ సోదరులు అందరూ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కుందూరు రఘువీరారెడ్డి గారికి 3వ నెంబర్పై ఓటేసి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని చెప్పి, అదేవిధంగా రఘువీరన్న గారికి చెప్పాలంటే జానారెడ్డి గారి తనయుడు, జానారెడ్డి గారు అంటేనే మరి మచ్చలేని మహానాయకుడు. మరి అలాంటి తనయుడికి మరి మనందరం కూడా మన వంతు సహకారం అందించాలని, అదేవిధంగా ముస్లిం మైనార్టీకి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏ విధమైన సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వెంటనే రఘువీర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి ఆ పనులన్నీ చేయించే బాధ్యత మాది ఉంటుందని చెప్పి సభకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కోరుకుంటున్నాం. రేపు జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా అందరూ కూడా ఓటింగ్ శాతం పెంచే విధంగా మా 2 వార్డులలో కూడా మరి భారీ మెజార్టీ వచ్చే విధంగా మీరందరూ ముస్లిం మత పెద్దలు, ముస్లిం ఓటర్స్, ఇక్కడ ఉన్న మైనార్టీ ఓటర్స్ అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మిర్యాలగూడ అశోక్ నగర్ మసీదు వద్ద జిల్లా అధ్యక్షులు మన సలీం గారి ఆధ్వర్యంలో గడప గడప ప్రచార కార్యక్రమంలో మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు అందరికీ ఈ యొక్క నల్గొండ జిల్లా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కుందూరి రఘువీరారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే 13వ తారీఖు నాడు పోలింగ్ బ్యాలెట్ పేపర్ 3వ నెంబర్పై అత్యధికంగా ఓట్లు మైనార్టీ సోదరులు అత్యధికంగా భారీ మెజార్టీతోటి శ్రీ రఘువీరారెడ్డి గారిని గెలిపించి నల్గొండ జిల్లాలోనే ప్రముఖంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క జిల్లా పేరు ప్రతిజ్ఞలు కనబడేటట్టుగా ప్రతి ఒక్క మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు అందరికీ నియోజకవర్గ వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు అందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి మన రఘువీరారెడ్డి 3వ నెంబర్ హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇట్లు మీ మండల మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు సలీం గారికి, మరియు ఆరిఫ్ జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుడు ఆరిఫ్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు ఇన్ఛార్జీలకు, కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. मुसलमान भाइयों को सबको अस्सलाम वालेकुम। फिर आज पूरा डिस्ट्रिक्ट फिरते हुए 1 महीने से सूर्यापेट, कोदाड़, हुजूर नगर, देवरकुंडा, नलगुंडा, मिर्यालगुड़ा फिरते हुए आज हमारे आखिरी मुकाम पे पहुंच गए। ये जो हमारे महल्ले की मस्जिद है, लतीफिया मस्जिद और सालार मस्जिद। फिर ये इलेक्शन जो है तो आने वाले जो देश के युवाएं और जो पढ़ने लिखने वाले लड़कों का फ्यूचर के लिए ये इलेक्शन चल रहा है। ये इलेक्शन कोई मामूली इलेक्शन नहीं है। अपना वोट जो है सो दे के जो है सो देश को आगे बढ़ाना है, देश को एक सिक्योरिटी का देश बनाना है। ये देश कोई अहरा गहरा देश नहीं है। कई उलमाए, कई मुसलमानों का बलिदान है ये देश। वो बलिदान के बाद देश का जो कंस्ट्रक्शन हुआ वो मजबूती से कंस्ट्रक्शन हुआ। उसमें कई उलमाया के कई कुर्बानियाँ हैं। फिर वो सब लफ्ज़ नज़र रखते हुए आज कोई नई हुकूमत बनाए, वो बोल रहे हम हैं, ये है, हम वो है। जो देश को एक सुई भी नहीं बन सकता था देश में, आज जो है सो देश पूरे प्रपंच देशाल के साथ पोटी में है देश। मतलब जीने क्या कर रहा, अब जो नया आया शाह और मोदी, देश को पूरा रेलवे को बेच दिए, बैंकिंग प्राइवेट कर दिए, LIC को बेच दिए, FCI को बेच दिए। ये चोरों की हुकूमत चल रही है। हुकूमत निकालना बोलते हम 100% वोटिंग करना है। कल छुट्टी है इतवार और फिर 2 दिन इलेक्शन रहता, फिर के दिन इलेक्शन रहता। छुट्टी के दिन अगर कोई किधर जाने का भी है तो सुबह के वक्त वोट करके उसके बाद किधर जाना डिसाइड कर लेना। ये बहुत अहम इलेक्शन है। ये इलेक्शन हर कोई इस्तेमाल करना वोट को। वोट जो है सो बहुत अहम चीज़ है। तो
మరి ఈ స్థానిక ఎన్నికలు కావు, ఈ లోకల్ ఎన్నికలు కావు, ఈ మరి భారతదేశాన్ని యొక్క భవిష్యత్తుని నిర్ణయించే ఈ ఎన్నిక. మరి ఎన్నికలో హిందూ ముస్లింలు అందరూ కలిసి ఓటు శాతాన్ని పెంచుకుంటూ మరి దేశ భవిష్యత్తు, రాబోయే యువతరానికి భవిష్యత్తుకు ఈ ఓటు. ఇప్పుడు దాకా అన్ని పార్టీలకు ఓట్లు చూసినాము, కానీ ఈ ఆలోచించి ఓటేయాలి. మరి ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో కుందూరు రఘువీరెడ్డి, కుందూరు ఘనారెడ్డి గారి పెద్ద తనయుడు, మరి వీళ్ళు మన పూర్వం జిల్లాలో ఎన్నో అభివృద్ధి పథకాలు, జిల్లాకి ఎంతో సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కొడుకు ఘనారెడ్డి కొడుకు రఘువీరెడ్డి గారు నిలబడ్డారు. మరి ఆయనకి అత్యధికంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతోటి 3వ నెంబర్పై కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.